ఏంటి సార్ ఇది కరెంట్ పెట్టి చంపేస్తారా? నిన్ను చంపడానికి ఎంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అది ఆడదు, నువ్వు ఆడితే చెప్తుంది. సార్ ఏదో లేచింది. స్టార్ట్ చేద్దాం. నీ పేరేంటి? మనీ. ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్డా? ఫేక్ ఎక్స్పీరియన్స్. మిషన్ పని చేస్తుంది. మిషన్ అడుగుతుంది ఇక్కడ. కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఫ్రెషర్. నీకు ఇప్పటివరకు జాబ్ ఎందుకు రాలేదు? పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నాను సార్. మిషన్ అడుగుతుంది. స్కిల్ లేదని ఎవడు ఇవ్వలేదు సార్. మేనేజర్ ఒక ప్రాజెక్ట్ ఇచ్చి 1 డేలో కంప్లీట్ చేయమన్నాడు. ఏం చెప్తావు? నేను ఒక్కడనే ఓవర్ టైం చేసి 1 డేలో కంప్లీట్ చేస్తా సార్. మిషన్ అడుగుతుంది. మనిషి అన్నాడు ఎవడైనా 1 డేలు చేయగలరా? నువ్వు కూడా చేయలేవు అని చెప్తా సార్. లాస్ట్ క్వశ్చన్. నేను కనుక కంపెనీకి 1 డే మేనేజర్ చేస్తే ఏం చేస్తావు? 24 hours కష్టపడి ఈ కంపెనీ అలాగని పైకి తీసుకొస్తా సార్. మిషన్ తిరుగుతున్నావు ఏంట్రా? మిమ్మల్ని పీకెత్తా సార్. చూసారు కదా, ఇలాగే చాలామంది మేనేజర్ రౌండ్లో ఆన్సర్స్ ఎలా చేయాలని చెప్పేసి ఇబ్బంది పడుతుంటారు. కానీ యాక్చువల్గా చెప్పాలంటే మేనేజర్ రౌండ్లో ఒక క్వశ్చన్కి స్పెసిఫిక్ ఆన్సర్ అంటూ ఎప్పుడూ ఉండదు. ఆ మేనేజర్ రౌండ్లో అడిగిన క్వశ్చన్స్కి మీరు సిచ్యువేషన్ బట్టి ఆన్సర్ ఇవ్వాలి. అండ్ అక్కడ కూడా మీ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్గా పక్కన పెట్టేస్తే మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ఆ టైంకి మీరు ఎలా ఆలోచిస్తున్నారు అనేది తప్పించి ఒక స్పెసిఫిక్ ఆన్సర్ కోసం ఎప్పుడు కూడా ఒక మేనేజర్ అన్నవాడు చూడరు అనమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి. కాన్ఫిడెంట్గా మేనేజర్ రౌండ్ని ఫేస్ చేయండి. చాలు ఈ మాత్రం చాలు. పదండి.